ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. మా అబ్బాయి షాపులో ఉన్నాము. మా వారేమో లారీ దింపడానికి వెళ్ళి అన్ని బస్తాలు లోడింగ్ అయినాక ఒక 20 బస్తాలు ఉంటే ఇచ్చి కిరాయి ఇచ్చి పంపిద్దామని చెప్పి లారీ రోడ్డు మీద తీసుకొచ్చాడు. జస్ట్ లారీ వచ్చింది, రివర్స్ కూడా చేసుకునే టైంలో ఉంది అంతే. ఆగలేదు, ఒక బస్తా దించలేదు, ఏం లేదు. రావడం ఎస్ఐ గారు అక్కడ ఆర్న కొట్టాడు. వెనక నుంచి ఆర్న కొట్టి లారీ వాడిని పంపించడానికి ఏమన్నా ఆర్న కొడుతున్నారేమని చెప్పేసి మేము అనుకున్నాము. ఇంకా రావడం లారీ వాడిని టప్పా కొట్టాడు లాఠీతోటి. కొట్టి ఎవరిద్దరా ఈ సరుకు అని చెప్పని అన్నాడు. అంతలోకి మా అబ్బాయి సాని చూపించాడు, వీళ్ళకి దించడానికి వచ్చామని. మా అబ్బాయి కాడికి వచ్చి ఇట్లా సొక్కా పట్టుకొని ఎట్లా దారుణంగా బూతులు పెడతా ఎట్లా లాక్కొచ్చి టపా కొడతా తీసుకొని ఎక్కించుకున్నాడు. సార్ జీవితంలో నా కొడకంత ఆ బూతులు తిడతా తీసుకుపోయాడు. నేను ఇట్లా పట్టుకొని ఎందుకు సార్ ఎస్ఐ గారు మా అబ్బాయి ఏం తప్పు చేశారు సార్, మా వాడు ఏం తప్పు చేశాడు సార్ చెప్పండి సార్, ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అని పెద్దలు ఇక్కడ ఏడ్చుకుంటా బతిలాండి. నేనైతే అసలు ఏమన్నా రెస్పాన్స్ ఇవ్వకుండా చక్కగా పట్టుకొని బూతులు మాట్లాడతా ఎక్కడ పట్టుకొని చెప్పని ఎక్కించుకొని తీసుకుపోతున్నాడు. ఆ టైంలో నేను కూడా ఎక్కేదాన్ని, ఇంకెందుకులే అని చెప్పేసి ఓపెన్గా ఉంది కొట్టు డబ్బులు ఉంటాయి, ఇంకెందుకులే మనం ఎందుకు పోవాలని చెప్పేసి నేను పోవాలి ఆడవాళ్ళం. అందులోకి అసలు గోడౌన్ నుంచి లారీ పంపించి బండి వేసుకొని వచ్చే టైం ఎంత టైం తేడా ఉంటుందండి. ఎన్నికేడితే ఈ అబ్బాయిని ఈ లోపు అన్ని జరిగిపోయి తీసుకెళ్ళాడు. వెనకేడితే మా వారు వచ్చాడు అక్కడికి కొట్టు ముందుకి వస్తే నేను ఇంక ఏడుస్తా, ఇట్లా సంగతి అయ్యా, ఇట్లా జరిగింది అయ్యా, ఇట్లా తీసుకెళ్ళాడు అయ్యా అంటే ఆయన పరిగెత్తుకుంటూ పోయాడు. ఇంటికి వచ్చి చూస్తే మా వాడి బాధ చూస్తే అసలు నరకంగా ఉంది. మాకైతే రాత్రి 12:30 వరకు వేరే మనుషులు పంపిస్తే 8ంటికి పంపించి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ తీసుకుపోయినోడిని అక్కడి నుంచి మళ్ళీ అక్కడ తీసుకుపోయాడు. అమ్మ మళ్ళీ తీసుకుపోయారమ్మా నన్ను ఫోన్ చేసి చెప్పాడు నాకు. అమ్మ ఏం చేస్తారో మళ్ళీ ముందు దెబ్బలు చూసాము, మళ్ళీ ఏం చేస్తాడని భయపడి అల్లాడి చచ్చినాము. ఇంకా నుంచి మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ మరి మా వారు ఫోన్ చేశారు, ఏం చెప్పారో నాకేం తెలీదు. ఇంటికి వచ్చి మా కోడలైతే మళ్ళీ ఏఎస్ఐ ఎవరమ్మ ఆయన అంట ఆయన గౌతమ్ గారు అంటే ఆయన మరి ఆయన పేరేదో నాకు సరే గౌతమ్ గారే కాదు. మళ్ళీ ఆయన ఉండి ఆయన నెంబర్ ఇచ్చారు మాకు. నెంబర్ ఇస్తే ఆయన రాంగ్ నెంబర్ అని పెట్టేస్తున్నాడు. సార్ నొప్పులతోటి మీరు చావు కొట్టారు, నొప్పులతో నా బిడ్డ అల్లాడుతున్నాడు సార్, నా మనవడు నాన్న ఏడుస్తున్నాడు సార్, మా అబ్బాయిని పంపించాడు సార్, తిని మాత్రలు వేసుకుంటాడు, కావాలంటే మళ్ళీ తీసుకుపోతానని మేము బతిలు ఆడుకుంటున్నా కానీ నాదేం లేదు. పంపిస్తామమ్మా నా 5 నిమిషాలు 10 నిమిషాలు అని చెప్పని 12:30 వరకు చేశాడండి. అప్పుడు వచ్చి స్నానం చేసి ఒకరు తిండి పెట్టి మాత్రలు వేసుకున్నాం మేము మా బిడ్డకి మందు పూసి. ఏం సార్ ఈ దారుణం, అసలు మేమేం తప్పు చేసాం, అసలు ఇంత దారుణమా? మరి బిడ్డలు నేను ఎంతబడి బతిలు ఆడుకున్నా ఎస్ఐ గారిని, ఎందుకు సార్ మా అబ్బాయిని ఎందుకు తీసుకుపోతున్నారు, ఏం తప్పు చేశారని బతిలు ఆడుకున్న సమాధానం చెప్పకుండా బూతులతో చొక్కా పట్టుకొని జీప్ ఎక్కించుకొని తీసుకుపోయాడు. ఇక్కడ ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం సహకారంతో కొద్ది లోకల్లో ఉన్న ఆర్యవైశ్యులు వ్యాపారస్తులు అందరూ కూడా సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ప్రకారం రేపు ఉదయం 9 గంటలకి వాసవి కళ్యాణ్ సదన్ అంటే అమ్మవారి శాల గొంతులో పొట్టి శ్రీరాములు మరియు మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఇక్కడి నుంచి చైతన్యంగా కార్యక్రమంలో పాల్గొని ఎంఆర్ఓకి సిఐ గారికి మెమరాండం ఇచ్చి ఇక్కడి నుంచి జనసందోహంగా ఒంగోలు ఎస్పీ గారికి మెమరాండం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అని ఆర్యవైశ్యులకి వ్యాపారస్తులకి ఆర్యవైశ్యులకు సంబంధించిన సానుభూతి పరులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మరీ విజ్ఞప్తి.